దేశంతో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగానే విచ్ఛిన్నకర శక్తులను ప్రజలపై తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. వరుస వైఫల్యాలతో నైరాస్యంతోనే రాహుల్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారన్నారు. దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అసోంలోని గౌహటి పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యత, దేశ సమగ్రతకు ప్రమాదకరం కలిగిస్తాయని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహితలోని 152, 197(1) సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్జిత్ చాటియా అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. And the capability to stop them. I'd like to say one last thing, that do not think that we are fighting a fair fight. There is no fairness in this. If you believe that we are fighting a political organization called the BJP, that we are fighting a political organization called the RSS, you have not understood what is going on. The BJP and the RSS have captured every single institution of our country. We are now fighting the BJP, the RSS and the Indian state itself. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే ప్రజలకు జరిగే ఆ కాస్త న్యాయం కూడా జరిగేలా లేదని ఎమ్మెల్సీ కోదండరాం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రత్యేక తెలంగాణ కోసం ఆ రాష్ట్ర ప్రజలు చేసిన త్యాగానికి సైతం అర్థం లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ పాలనలో తప్పులు జరిగాయని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. ఎవరూ ప్రశ్నించొద్దంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తప్పులు చేసి అధికారం దుర్వినియోగం చేసినా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేటలో కోదండరాం మాట్లాడుతూ పన్ను రూపంలో ప్రజలు కడుతున్న సొత్తును జాగ్రత్తగా ఖర్చు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎలా ఉంటారన్నారు. ప్రజలకు సంక్షేమం కావాలంటే ఆంక్షలు, పాలకులు అనుభవించాలంటే నిబంధనలు ఉండద్దన్నట్టుగా ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఈ పాలన చేతగాదు, మీకు ఈ ప్రజాస్వామిక సంస్కృతి లేదు, మీరు అనర్హులు అని వాళ్ళు మనల్ని వెలివేశారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ కొంచెంగా స్వాతంత్రం ఇవ్వటం, భాగస్వామ్యం ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ భాగస్వామ్యం ఎంత దాకా ఇచ్చిందంటే రోజువారీ పాలనా వ్యవహారాల మేరకు మాత్రమే ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల మీద, శాంతి భద్రతల నిర్వహణ మీద మాత్రం పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే పెట్టుకున్నారు. ఆర్థిక అంశాలు అప్పటి శాసనసభల్లో, రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ చర్చించే అధికారం భారత ప్రజలకు లేదు. అవి మనం మాట్లాడటానికి లేదు. సూచనలు చేయవచ్చు, సలహాలు ఇవ్వవచ్చు, అంతే తప్ప మనం దానిపైన నిర్ణయం చేసే అధికారాన్ని మాత్రం మన చేతుల్లో లేదు. అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో వచ్చిన 1935 చట్టము పాలనా యంత్రాంగం యొక్క స్వరూపాన్ని నిర్ణయించింది. రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రము ఉంటుంది. కేంద్రంలో ఒక పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, రాష్ట్రాల్లో కూడా అటువంటిదే ఒక ప్రభుత్వం ఉంటుందని వాళ్ళు అప్పుడు చట్టాన్ని తయారు చేశారు. ఈ చట్టము పాలనా యంత్రాంగం యొక్క రూపాన్ని మాత్రమే నిర్ణయించింది తప్ప దానిలో ప్రజల భాగస్వామ్యాన్ని మాత్రం పెంపొందించలేకపోయింది. ప్రజల భాగస్వామ్యాన్ని వీలైనంత వరకు నియంత్రించటమే దాంట్లో ప్రాథమికమైనటువంటి కర్తవ్యంగా వాళ్ళు అప్పుడు ఎంచుకున్నారు. గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతి నగర్లో కుటుంబ నియంత్రణ చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇస్తే వాటిని కూల్చడం ఏంటంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డారు. గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతి నగర్లో కుటుంబ నియంత్రణ చేసుకున్న వారికే అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏంటని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో పర్యటించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు అరుంధతి నగర్లో కూలగొట్టిన ఇళ్లను పరిశీలించారు. దేశవ్యాప్తంగా యూపీ, బీహార్, ఒరిస్సా, బెంగాల్ లాంటి రాష్ట్రాలతో తెలంగాణ పల్లెల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని కన్న ఊరిని వదిలిపెట్టి కనిపెంచిన ముసలి వాళ్ళని కూడా అక్కడే వదిలిపెట్టి
చిన్న పిల్లలు వేసుకొని బతుకుదరి కోసం వస్తారు. వాళ్ళు వచ్చి అడ్డా పెట్టేది బాలాజీనగర్లో, జవహర్ నగర్. ఇక్కడ 5,000కో 10,000కో నెలకు జీతాల మీద పనిచేసేవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రిఫికేషన్ కోసం, ప్లంబింగ్ కోసం అనేక రకాల పనులు చేసి జీవించేవాళ్ళు. ఈ కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని నిత్యం కూలి చేసుకొని బతికేటువంటి ఈ కుటుంబాలకి 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లకి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడే జీవో నెంబర్ 58 కింద, 59 కింద ఇవాళ రెగ్యులేషన్ కూడా కాబట్టింది. అట్లాంటి దాంట్లో ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఒక కాలనీ ఆరుంధతి నగర్ కాలనీ. ఈ ఆరుంధతి నగర్ కాలనీ 30 ఏళ్ల క్రితం ఇక్కడ నిర్మాణం అయితే ఇక్కడ హుడా అధికారులు వచ్చి మా బౌండ్లోకి వచ్చిందని చెప్పి బెదిరించిపోయారు. ఇవాళ రెవెన్యూ అధికారులు అయితే దానికి అద్దే లేదు. ఈ ప్రాంతం కీసర మండలానికి, కాపురా మండలానికి వస్తాయి. ఇక్కడ ఎంత నెక్సెస్ అంటే ఎంత సంబంధాలు ఉంటాయంటే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఇక్కడ కొంతమంది సమాచారం ఇచ్చేటువంటి బ్రోకర్లు, వాళ్ళు ఏ రూపంలో ఉన్నా ఎవడైనా ఇల్లు పాత తిప్పి కట్టుకున్నా, కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నా, లేదా కొంత పాతది జాగా కట్టుకోకుండా మిగిలిపోయిన దాంట్లో కట్టుకున్నా కూడా వాళ్ళకు 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు చేతులు తడిచే తప్ప, అంటే రక్తం తాగుతున్నాను అనుకో, పేదల రక్తం